ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమః ప్రణవార్థ. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అంటే ఇప్పుడు అగ్ని సంబంధం ఉన్నటువంటి లోహం ఏమవుతుంది? మెల్లగా కూడా అగ్నిలాగానే మారిపోతుంది. అలాగే ఇంకా బంగారం, వెండి మొదలైనటువంటివి ద్రవంగా మారిపోతాయి. ఏవైనప్పటికీ కూడా అగ్ని సంబంధము చేత మార్పును చెందవలసి ఉన్నవి. కాబట్టి మహాధైర్యశాలురు, మరి ధైర్యం లేనటువంటి వారు, కఠినాత్ములు, దయామయులు, భక్తులు కానటువంటి వారు కూడా శ్రీ గురుదేవుని యొక్క అఖండమయ తేజోమయ సన్నిధానమందు వారంతా కూడా అవాక్యే అవుతూ ఉన్నారు, మోగవారే అవుతూ ఉన్నారు. వారి యొక్క చిత్తము మార్పును పొందవలసిందే. వేరే మార్గం ఉండదా? మార్పు లేకుండా ఉండడానికి వారి యొక్క ప్రత్యేకమైన స్థితి అనేటువంటిది అక్కడ ఉంటుందా? ఉండదు. అయితే శ్రీ గురుదేవుడు ఎటువంటి వాడు అంటే తపస్సు చేసి ఉంటాడు, ధ్యానము చేసి ఉంటాడు. అటువంటి వాటిని గావించి ఆయన ఎలా ఉంటాడు అంటే స్ఫుటం వేసినటువంటి బంగారంలా కానీ ఎటువంటి మాలిన్యాలు దోషాలు అంటనటువంటి ఆయన మరి పరబ్రహ్మాన్ని మాత్రమే ఏ విధంగా అంటే ఆ ఆకారాన్ని చింతిస్తూ జీవత్వం నశించిపోయి పరబ్రహ్మాకారులే అయి ఉన్నందుచేత వారిని దర్శించినంత మాత్రం చేతనే పవిత్రవంతమైపోతున్నాము. కాబట్టి ఇంకా వారి యొక్క చిత్తము పరిపక్వాన్ని అనుసరించినదే ఆనంద స్థితి కదా. వారి యొక్క చిత్తం ఏ విధంగా ఉంటుంది? పరబ్రహ్మానుసంధానం పొందినటువంటి వారికి చిత్తం ఉంటుందా? ఉండదు. కానీ వారి స్థితి ఏమిటి? ఆనంద స్థితి, నిరతిశయానంద స్థితి. అటువంటి పవిత్రత మొదలైనటువంటి వాటిని పొందుచూ ఉన్నారు. పరబ్రహ్మాకారం యొక్క స్థితిని పొందినటువంటి మహనీయులని దర్శించినప్పుడు పవిత్రులు అవడమే కాదు, వారి యొక్క చిత్తం కూడా జ్ఞానవంతమైపోతుంది. అలా అయిపోయి జ్ఞానముతోటి పరిపక్వాన్ని అనుసరించి వారు కూడా ఈ యొక్క ఆనంద స్థితిని పొందుతారు. అంతేకాదు సాధు మహనీయుల జీవనంలాగానే వీరు కూడా పవిత్రత మొదలైనటువంటి వాటినే పొందుతూ ఉంటారు. ఇదే కదా భగవత్ శక్తి అంటే. భగవంతుని దర్శించినప్పుడు మనకు ఏం పొందుతున్నాము అంటే జ్ఞానవాసన, భక్తి తత్వం, ఒక పవిత్ర భావం, ఒక ఆనందం స్థితి, మరి ఒక ప్రశాంత తత్వం, ఒక శీతలీకరణం, ఒక ప్రసన్నీకరణం, ఒక కాఠిన్యం నశించిపోవడం, ఇటువంటిదే లబ్ధి పొందడమే కదా భగవంతుని యొక్క శక్తి. కాబట్టి ఆ భగవత్ శక్తి అయితే తపో మహిమ అంటే తపస్సు యొక్క మహిమ ఏంటి అంటే ఇంద్రియాలను తపింపజేయడం మాత్రమే కాదు, తనలో ఉన్నటువంటి తాపత్రయాలను నశింపజేయడం కూడా. ఆ విధంగా చేయగలిగినటువంటిదే తపస్సుకు ఏర్పడినటువంటి మహిమ. అయితే జ్ఞాన మహాత్మ్యము ఏ విధంగా అంటే ఇది భగవచ్చక్తి తపోమహిమ. జ్ఞాన మహాత్మ్యము, జ్ఞానం యొక్క మహాత్మ్యము, జ్ఞానం యొక్క ప్రభావం ఏంటి అంటే తపస్సు చేయడం. ఆ తపస్సు ద్వారా వాడికి అసత్యమైన పదార్థాల పట్ల వానికి విరక్తి కలగడం. అంటే దేహము అసత్యము, అస్థిరము అని తెలిసి రావడం. అలా తెలిసి వచ్చినప్పుడు వానికి జ్ఞానం ఏమని చెప్తుంది అంటే ఒకటి అసత్యమైనప్పుడు, ఏమీ తెలియనప్పుడు శరీరము లోకము సత్యము అయింది. కానీ శరీరము లోకము సత్యము కాదు అని ఎట్లా తెలిసింది అంటే సత్య వస్తువు వేరొకటి ఉన్నది, అది పరబ్రహ్మ స్వరూపము. అది సత్య వస్తువు అయితే మరి ఇది సత్య వస్తువు అనుకున్నాము అంటే మనం అసత్యాన్ని సత్యంగా భావించాం. ఆ భావన ఎప్పుడైతే కలిగిందో సత్య వస్తువును కావాలి అనుకున్నప్పుడు, సత్య వస్తువును గురించి తెలిసినప్పుడు, అప్పటిదాకా దేనిని ఆధారం చేసుకొని దేనిని సత్యం అనుకున్నామో దానిని అసత్యంగా తెలిసినప్పుడు ఆ అసత్య పదార్థాన్ని వదిలివేసుకుంటాం. ఆ వదిలివేసుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం యొక్క ప్రభావం అనేటువంటిది తెలుస్తుంది. ఇదంతా కూడా దేని ద్వారా తెలుస్తుంది? ఇటువంటి యొక్క
జ్ఞానాపేక్ష కానీ, ఈ జ్ఞాన మార్గం కానీ, ఈ తపస్సు యొక్క మహిమ కానీ, ఈ భగవంతుని యొక్క శక్తి ఇటువంటిది అని తెలియాలి అంటే ఇదంతా కూడా మరి సద్గురుదేవులు అంటే పరబ్రహ్మ స్వరూపులైనటువంటి ఈ మహర్షుల యొక్క దర్శనము చేత మాత్రమే కలిగే ప్రయోజనాలు ఇవన్నీ. అంటే వారిని దర్శిస్తేనే పవిత్రులవుతారు. మరి వారి యొక్క చిత్తమంతా కూడా పరిపక్వాన్ని వస్తుంది. పరిపక్వ స్థితిని అంటే జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తుంది. అప్పుడు ఆనంద స్థితి, ఈ జ్ఞాన మహత్యము, ఈ పవిత్రత మొదలైనటువంటి వాటిని పొందుతూ ఉన్నారు. అంటే ఇదే కదా భగవచ్చక్తి అని చెబుతూ, అంటే మహర్షుల యొక్క దర్శనము, సద్గురుమూర్తుల యొక్క దర్శనము, వారి యొక్క తపో మహిమ చేత, వారి యొక్క జ్ఞాన మహత్యము చేత వారు ఇటువంటి ప్రయోజన సిద్ధి పొందుతారు. అంతేకాదు కాబట్టే రాజాది రాజులు కూడా అంటే వారి యొక్క అంటే రాజులు సైతం అరణ్యాలలో నివసించేటువంటి మహనీయుల దగ్గరకు కాలినడకనే వెళ్ళి మరి వారి యొక్క శారీరక శ్రమను లెక్క చేయక, వారి యొక్క స్వవిషయమైనటువంటి సౌకర్యాలను కూడా లెక్క చేయక శ్రీ సద్గురుమూర్తుల దగ్గరకు ఈ విధంగా పాదచారులై వెళ్ళి వారి యొక్క దర్శనాన్ని పొందుతూ ఉంటారు. ఎందుకు? వారి యొక్క మణిమకుట కాంతితో వెలిసి ఏది విరాజిల్లేటువంటి కిరీటాన్ని తీసి కానీ, లేదా ఆ కిరీటం నేలపై ఆనించి కానీ వినమ్రులై ఆ మహర్షులకు రాజాది రాజులు సైతం కూడా సద్గురువు యొక్క సన్నిధానమునందు శిరస్సు వంచి మరీ కూడా మ్రొక్కుచూ ఉన్నారు. అది మరి ఇంత మనం ఇన్ని రకాలుగా ఎలా సద్గురుదేవుని గురించి చెప్తూ ఉన్నాం. దీని యొక్క విచారం యొక్క ఎంత విచారిస్తూ ఉన్నాము కదా, ఈ విచారం యొక్క ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ శ్రీ గురుదేవుని యొక్క సాన్నిధ్యము ఎటువంటిది అంటే అప్రాకృతము. శ్రీ గురుదేవుని యొక్క సాన్నిధ్యము అనేటువంటిది వారి సమీపాన్ని చేరడం అనేటువంటిది గతంలో జరిగిందా? లేదు. అది ఇప్పుడు మాత్రమే వచ్చింది. ఎందుకు? మహర్షులను మనం దర్శించాం. ఆ దర్శించినటువంటి ఫలితంగానే మనకి ఇటువంటి ప్రేరణ, ఆలోచన, కోరిక, ఈ జ్ఞానము పట్ల ఆసక్తి అనేటువంటిది కలిగింది. అటువంటిది గతంలో ఉన్నదా? లేదు. అది ఇప్పుడే ప్రాప్తించింది. అది ఏమేమై ఉన్నది? జ్ఞాన తేజో విరాజితం. జ్ఞాన తేజస్సుతోటి అది చుట్టూ తనను పరిసరాలను కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది. అంతేకాదు అది శాశ్వత తత్వం, అమృతంతో నిండిపోయినది. చావు అనేటువంటిది లేదు. దానికి ఒక ఉపాధులు రావడం కానీ వచ్చినది పోవడం కానీ జరగనటువంటిది. అంటే అమృతముతో నిండిపోయినది. కాబట్టి ఇక దర్శించేటువంటి వారి నివసించేటువంటి వారి చిత్తం కూడా ఏమవుతుంది? అటువంటి మహనీయులను దర్శించేటువంటి వారి యొక్క చిత్తము, ఆ పరిసరాలలోనే నివసించేటువంటి వారి యొక్క చిత్తం కూడా ఏమవుతుంది అంటే ఆ చిదానందకారం, అంటే ఏ చిదానంద పరబ్రహ్మమైతే ఉన్నదో ఆ పరబ్రహ్మ ఆకారమే అవుతుంది. ఎందుకు? వాని యొక్క చింతన అలా కొనసాగి సుదృఢపడుతుంది. అటువంటి యొక్క ప్రజ్ఞ చేత వాడు అటే అనుసంధానం చేసి చేసి పరబ్రహ్మాకారమే అవుతూ ఉంటుంది కదా. అలా పరబ్రహ్మాకారం అయినప్పుడు ఏమవుతుంది అంటే పాపాలు నశించిపోతాయి. ఇంకక్కడ పాపాల ప్రస్తావన ఉంటుందా? అవి నశించిపోతేనే పవిత్రతను చేకూర్చుకుంటాం. ఆ పవిత్రత ద్వారానే చిత్తం కూడా చిదానందాకార పరబ్రహ్మాకారం అవుతూ ఉన్నది కదా. కాబట్టి అటువంటి పవిత్రతనే చూస్తూ ఉంటుంది, పరిశుద్ధమవుతుంది. అలాగా పరిశుద్ధమై మరి క్రమంగా కూడా అది ఎప్పుడైతే పరిశుద్ధమైందో అప్పుడు ఈ యొక్క శమదమాదులను కూడా అనుసరిస్తుంది. శమదమాదులను అనుసరించి మరి నిత్యము అనిత్యము అనేటువంటి వివేకాన్ని కలిగి అనిత్యాన్ని వదిలివేసి నిత్యాన్ని మాత్రమే మరి చేయూతగా గైకొని ఆ విధంగా నిత్యాన్ని మాత్రమే నమ్మి నిత్యమే లక్ష్యమైనటువంటి విషయంగా ఇక ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి విషయాదుల పట్ల విరక్తి కలిగి ఉంటుంది. ఆ తర్వాత వానికి ఇక శమము అంటే అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలను నిగ్రహిస్తుంది. తర్వాత
మరి ప్రతి కష్ట నష్టాలకు, ఆశాపాశాలకు, లాభ నష్టాలకు, శీతోష్ణాదులకు సహిస్తుంది. అలా సహించి మహనీయుల యొక్క సాంగత్యం చేస్తుంది. ఆ సాంగత్యంలో అనేక సత్శాస్త్రాలు పఠిస్తుంది. సత్శాస్త్రం ద్వారా సాధు మహనీయుల సాంగత్యం చేస్తుంది. తను సాధువులు చెప్పినటువంటి విషయాన్ని నిధిధ్యాసనం చేస్తుంది. ఆ విధంగా చేసినప్పుడు తనకి మనసు ఏ విధంగా సమాధాన పడిపోతుంది అంటే, తన యొక్క అనుభవం కానీ, మహనీయులు చెప్పినటువంటి విషయం కానీ, శాస్త్రంలో బోధింపబడినటువంటి విషయం కానీ, మూడు ఏకత్రాటి మీదకు వచ్చి మూడు ఏక విషయమైనప్పుడు అప్పుడు మోక్షతత్వాన్ని పొందాలి అని కోరుకుంటుంది. అటువంటి సాధనలను కూడా అంటే ఎప్పుడైతే క్రమంగా ఈ సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటిది గనక వాడు అనుసరిస్తూ ఉన్నాడో, ఆ ప్రకారంగా క్రమానుగతంగా తనను తాను అపరిశుభ్రమైనటువంటి కాలుష్యాలు, దోషాలను నివారించుకుంటూ శాశ్వతమైన పరిశుద్ధమై ఉన్నటువంటి జ్ఞాన పయనంలో ఏ పరబ్రహ్మ సత్యమైనటువంటి వస్తువైతే ఉన్నదో దానిని పొందాలి అనే జ్ఞానరూపమే పరమశాంతిని పొందుతూ ఉంటుంది. ఈ విషయాన్ని అనుభవము చేత గుర్తెరిగితే మాత్రమే స్పష్టమవుతుంది. లేకపోతే చెప్పుకోవడానికి, వినుకోవడానికి చాలా బాగున్నట్లుగా, మరి కొంతమందికి అయితే అర్థం కానట్లుగా ఉంటాయి. కానీ ఈ ప్రకారంగా సాధనాపరులు ఎవరైతే ఉంటారో ఈ విషయాన్ని, శమధమాదులను కానీ, సాధన చతుష్టయ సంపత్తి కానీ, సత్య అసత్య వస్తువుల యొక్క వివేకాన్ని కానీ, మరి ఏహ సంబంధమైన పర సంబంధమైనటువంటి, ఏహ సంబంధమైనవైతే ఇనుప సంఖ్యలు, పర సంబంధమైనటువంటి స్వర్గాది భోగాలు ఆశించడం అంటే బంగారపు సంఖ్యలు, ఎలా అయినా సరే ఉపాధి వస్తేనే ఈ ఆనందమైనటువంటి జీవితాన్ని, అంటే ఆశలతో కోరికలతో నింపివేసుకున్నటువంటి జీవితాలను, పుణ్యాలు, మరి దాన విశేష ఫలితాలు, వ్రతాలు, యోగాలు, మరి వ్రతాలు, యోగాలు, యజ్ఞాలు, యాగాలు, ఇటువంటివన్నీ చేసేవాడు ఏం కోరుతున్నాడు అంటే తను ఉన్నటువంటి స్థితి కంటే ఉన్నతమైనటువంటి సుఖాన్ని కోరుతూ ఉన్నాడు. అంతేగాని పరమశాంతిని కోరడం లేదు. అటువంటి పరమశాంతిని గొల్పించేటువంటి సాధన చతుష్టయము ఎప్పుడైతే సర్వేక సంబంధమైన, అంటే ఏహపర సంబంధమైనటువంటి కోరికలు పూర్తి స్థాయిలో నశించిపోయినప్పుడు మాత్రమే మహనీయుల యొక్క సాంగత్యము చేత వాడు పెంచుకున్నటువంటి జ్ఞానాభివృద్ధి చేత వాని మనసు ఏమని సమాధానపడుతుంది, ఇక్కడ ఏకమైనటువంటి వస్తువు పరబ్రహ్మతత్వము తప్ప మరొకటి లేదు. ఆ మరొకటి లేనటువంటి వస్తువును మాత్రమే పొందాలి, ఇంకా మరొకటి అవసరం లేదు అనేటువంటి విషయం ఎప్పుడైతే వాడు ఆ ప్రకారంగా అనుసరిస్తూ ఉంటాడో అటువంటి వారు మాత్రమే ఈ విషయాన్ని తెలియగలుగుతారు. ఏ భావము లేకుండా ఒక్కసారి విన్నంత మాత్రము చేత ఈ భావము అనేటువంటిది అంత స్పష్టపడకపోవచ్చు. కానీ వినగా, దానినే స్మరించగా, దాని ప్రకారం అనువర్తించగా ఇది సత్యమే అనేటువంటి విషయం మాత్రం స్పష్టమవుతుంది. అటువంటి సదానందాన్ని కలిగించే, ఎవరికైతే అటువంటి అనుభవ సిద్ధిని సాధించగలిగినటువంటి తెలివి కలిగిందో దాని ద్వారా వాడు ఎల్లవేళలా కూడా సదా ఎల్లవేళలా, అంటే సర్వకాలంలో యందు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు ఆనందాన్ని కలిగించేటువంటి శ్రీ గురు పరమాత్మను నేను అనేటువంటి నిరంతరమైనటువంటి జ్ఞానసిద్ధి కోసమే నమస్కరిస్తూ ఉన్నాను అని పరమేశ్వరుడు అమ్మవారితో తెలియజేస్తూ ఇంకా కూడా శ్రీ గురుమూర్తి యొక్క స్తోత్రాన్ని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నమోస్తు గురవే తుభ్యం సహజానందరూపిణే యస్య వాగమృతం హంతి విషం సంసార సంజ్ఞకం. శ్రీ గురుదేవుని యొక్క సుధారసము, అంటే శ్రీ గురుమూర్తి యొక్క సుధ, ఏది వాగేంద్రియం ద్వారా వెలువడేటువంటి సుధారసము, సుధా అమృతము. ఆ అమృతము ఎటువంటిది అంటే ఉపాధులతో వచ్చి ఉపాధులు రాకుండా చేసుకోవాలి అని ప్రయత్నించేటువంటి వానికి ఉపాధిని నశింపజేసేటువంటి అమృతము. దానికి చావు లేదు, అంటే చావు లేకపోతే మళ్ళీ ఉత్పన్నం కాదు కదా. కాబట్టి అటువంటి వాక్యాలు ఆ సుధారసాన్ని, సకల సంసార విషయ కాలకోట విషయాన్ని కూడా పూర్తిగా చంపివేస్తూ ఉన్నది. అదే ఆ యొక్క జ్ఞానబోధ అని ఏది
ఆ జ్ఞానబోధ అవిరళముగా ఎల్లవేళలా కొనసాగుతూ, ఎటువంటి జ్ఞానబోధ అంటే నిత్యనూతనంగా ప్రవహించేటువంటి జ్ఞానసుధ. ఆ సుధలో ఎవరైతే తడిచారో, ఎవరైతే ఆ సుధామృతాన్ని మరి పానము గావించారో, తాగారో, అటువంటి వారికి సకల సంసారాలు అంటే అనేక రకాల శరీరాలను ధరించుకుంటూ వచ్చారు కదా. ఆ ధరించుకుంటూ వచ్చినప్పుడు ఇక ఎప్పుడో వాని యొక్క పుణ్యం విశేషం అనేటువంటిది కలిగి శ్రీ సద్గురుమూర్తి యొక్క సాంగత్యం అనేటువంటిది లభిస్తుంది. అలా శ్రీ సద్గురుమూర్తి యొక్క సాంగత్యం లభించినప్పుడు ఆయన చేసేటువంటి, ఆయన ముఖార విందము నుండి ప్రవహించేటువంటి జ్ఞాన సుధారసాన్ని ఎటువంటిది అంటే సకల జీవుల యొక్క తాపత్రయాలను నశింపజేస్తుంది. దీనివల్ల ఈ ఇబ్బంది ఏమో, దానివల్ల ఇబ్బంది పడతానేమో, దీనివల్ల సుఖపడతానేమో, ఇది నేను సంపాదించుకోవాలేమో, దీనిని సంపాదించిన అవసరం లేదేమో, దీనిని దోచుకోవాలేమో అనేటువంటి దీనివల్ల అనారోగ్యంతో బాధపడతానేమో, అక్కడ పాము గరుస్తుందో, ఎక్కడ పిడుగు పడుతుందో, ఎక్కడ తేలుగుడుతుందో, లేకపోతే తుఫాను వస్తుందో, లేకపోతే భూకంపాలు వస్తాయో అని ప్రకృతి సంబంధమైన తాపత్రయాలు ఎవరైతే భయపడుతూ ఉన్నారో, అటువంటి తాపత్రయాలతో కూడినటువంటిదే కదా ఉపాధి భేదాలతో ఉన్నటువంటి ప్రాణుల యొక్క సంచలనం. అదంతా కూడా ఈ ప్రాణుల యొక్క సంచలనము అంటే ఈ ప్రాణులు ఉపాధులను కలుపుకొని ఈ ప్రాణులు, ఉపాధులు, దేహాలు, జీవులు అని అనేక పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. అయితే అటువంటి శరీరాల యొక్క సముదాయాలే జగత్తు. అదే సంసారము అంటే ఏమిటి అంటే ఈ యొక్క శరీరాన్ని తెచ్చుకోవడం, కొనసాగించడం, మరి వదిలిపెట్టడం, మరొక శరీరాన్ని పొందడం. ఈ మరొక శరీరం ఎలా వస్తుంది అంటే వీడు శరీరాంతర్గతంగా ఉన్నప్పుడు అనేక రకాలైన కోరికలకు, అనేక రకాలైన వాంఛలకు, తీరనివి, తీరనివి, తీరాల్సినవి ఇటువంటివన్నీ చేస్తూ, చూస్తూ, కోరుతూ, వాటి కోసం ప్రయత్నిస్తూ కాలపరిమితి శరీరానికి అయిపోయిన తర్వాత శరీరం పతనమైనప్పుడు ఏ వాసన అయితే ప్రబలంగా ఉంటుందో ఆ సంబంధమైనటువంటి శరీరాన్నే మళ్ళీ పునికి పుచ్చుకొని రావడం. ఇటువంటి సంసారం ఏదైతే ఉంటుందో సకల సంసార అంటే ఈ యొక్క మానవ దేహం మాత్రమే కాదు, 4 రకాలైనటువంటి నాలుగు విధాలుగా ఉత్పన్నమైనటువంటి ప్రతి ఒక్క ప్రాణి, జీవుడు, ఉపాధులు, దేహాలు, శరీరాలు అనేటువంటివి వచ్చిపోయేటువంటి స్థితి కలిగిందే. కాబట్టి ఈ సకల సంసార విషయాలు కూడా అంటే కాలకూట విషయం ఎందుకయింది అంటే ఎల్లప్పుడూ పోతే వస్తుంది, వస్తే కొంతకాలం ఉన్నట్లుండి మళ్ళీ పోతుంది. ఈ ఉన్న కాలంలో అనేక రకాలైన వాంఛలతో, కోరికలతో, విషయానందాలతో, దుఃఖాలతో బాధలు అనుభవిస్తూ శరీర పతనం అవుతుంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏదో చేయాలి. పుణ్యాల ద్వారా మంచి శరీరాన్ని ధరిస్తాం. ఏది పూజా కార్యక్రమాల ద్వారా, వీటి ద్వారా కొన్ని ఉన్నతమైనటువంటి శరీరాలను ధరించి అక్కడ రంభాది మరి స్త్రీలతో, అప్సరసలతో ఆనందిస్తాం. ఇటువంటి కోరికలతో కూడుకొని లేదనుకో ఏదో పెద్ద రాజ్యాన్ని పొందుతాం, రాజ్య విశేషమైనటువంటి పదవులను పొందుతాం, దాని ద్వారా సుఖాన్ని పొందుతాం అనేటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి కోరికలకు మూలమైనటువంటి దేహాలను తీసుకొచ్చుకునేటువంటిది. కాబట్టి ఇది ఎల్లప్పుడూ కూడా కాలకూట విషం. ఈ కాలంలోకి వచ్చినటువంటి కాయంలో అనేక కోరికలు ఉత్పన్నమై విషంలా పరిణమించి శరీరం పతనమయ్యాక మరొక శరీరాన్ని రప్పిస్తూ ఉంటుంది. అంటే అది విషంలా పనిచేస్తుందే కానీ వాడు సంపూర్ణమైనటువంటి తన యొక్క స్వస్థానాన్ని మాత్రం చారనివ్వదు. ఆ చారనివ్వకుండా చేసేటువంటిదే ఈ కోరికల యొక్క సముదాయమే ఈ శరీరాల యొక్క రాకపోకలు, దానినే సంసారము అని చెప్తాం. అయితే కొంతమంది మాంత్రికులు ఏం చేస్తారు అంటే నామధేయ శ్రవణము చేతనే కొన్ని విషయాలు హరించిపోతూ ఉన్నాయి. కొంతమంది మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాల ద్వారా ఏమవుతుంది అంటే నామధేయ అంటే వారి పేరు ద్వారా, వారి పేరుని వినడం ద్వారానే కొన్ని విషయాలు హరించిపోతూ ఉంటాయి. అదే కొన్ని సర్పాలు వచ్చినాయి. ఇక గారుడ మంత్రమని
కొన్ని పాములు గరిచినప్పుడు గారుడు మంత్రం అనేటువంటిది వేస్తారు. ఆ మంత్రానికి అంటే మంత్రాధిష్టాన దేవత ఓసిపడి ఉన్నప్పుడు మాత్రమే గారుడ మంత్రం వేసినప్పుడు కరిచినటువంటి పాము విషము హరించి ఆ విధంగా మనిషి బ్రతకగలుగుతాడు. అది గతంలో జరుగుతుంది అని శాస్త్రాల ద్వారా మనకు తెలుసు. అలాగనే కొంతమంది యొక్క మాంత్రికుల యొక్క నామధేయ శ్రవణము చేతనే, అలాగే ధన్వంతరి అనేటువంటి ఒక ఆరోగ్య శాస్త్రవేత్త, ఆయన ఒక ఏది ఈ ధన్వంతరి అనేటువంటి ఆయన ఆరోగ్యానికి మూల పురుషుడు, అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆయన, యజ్ఞంలో నుండి ఉత్పన్నమైనటువంటి ఆయన ద్వారా ఆయన పేరును తలంచి కొన్ని విషయాలు హరింపజేస్తారు. ఈ విధంగా అంటే ఇప్పుడు ఏది హరింపజేసినా కూడా మూలం ఏమై ఉన్నది అంటే అక్కడ మంత్రశక్తి మూలమై ఉన్నది. అంటే ఏది మననము అయితే చేస్తాము నిరభ్యంతరంగా, అంటే నిరాటంకంగా, నిరావరణంగా ఎప్పుడైతే చేస్తామో దానికి ఒక మహిమ అనేది ఆపాదించబడినప్పుడు ఆ మహిమ దానిని వినియోగించుకునేటువంటి క్రియ మీద కొంత సమయం వరకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా అంటే కొంతమంది మాంత్రికుల యొక్క నామధేయము, వారి యొక్క పేర్లుని విన్నంత మాత్రము చేతనే కొన్ని విషయాలు హరించిపోతూ ఉన్నవి కదా. అలాగే ఇప్పుడు ఎలాగంటే శ్రీ గురుదేవుని యొక్క జ్ఞానమూర్తి యొక్క వాగమృతము చేత సంసారము అనేటువంటి విషము కూడా నశించిపోతున్నది అని వేరుగా చెప్పాలా? ఎలాగంటే శ్రీ సద్గురుమూర్తి అన్నప్పుడు సంసారము అనేటువంటి తమోపటలం ఏదైతే ఉన్నదో, మళ్ళీ కూడా శరీరాల యొక్క రాకపోకలతో కూడినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, అది శ్రీ సద్గురుమూర్తి యొక్క పేరు చెప్పగానే సంసారం అనేటువంటిది నశించిపోతుంది అని వేరుగా చెప్పాలా? ఎందుకు అంటే కొన్ని పాములు గరిస్తే గారుడు మంత్రం వేసినట్లుగానే మరి కొన్ని విషయాలకు వారి యొక్క పేరుని మాత్రమే విన్నంత మాత్రానే కొన్ని విషయాలు హరించిపోయినట్లుగానే ఇక్కడ శ్రీ సద్గురుమూర్తి యొక్క వాగమృతము చేత, అంటే వారి వాక్కు ద్వారా ప్రవహించేటువంటి జ్ఞానామృతము చేత సంసారము అంటే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు సంసారం వైపు పయనిస్తాడా? లేదు. సత్యమునందు ఆరూఢుడైనప్పుడు వాని యొక్క సంసార తాపం అనేటువంటిది నశిస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి వేరుగా ప్రస్తావించిన అవసరం లేదు కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.